Order. Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 7లోకి ఎంటర్ అవుతున్నాం. నిన్న మనం ఆపరేషన్ సెట్టింగ్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆపరేషన్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఆపరేషన్ సెట్టింగ్స్లోని స్టార్టింగ్లో ఉన్న కొన్ని ఆప్షన్స్ తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆపరేషన్ సెట్టింగ్స్లోని మిగతా సెట్టింగ్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ సెట్టింగ్స్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి, అసలు ఎలా యూజ్ అవుతాయా అవ్వవా, ఇలాంటి అంశాలను కవర్ చేశాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Home button. System launcher. MePay. Home. ఓకే, యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. Hand cricket. Message. MePay. Music. Lens. G2O Plus. ఓకే, G2O Plus. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. G2O Plus. ఓకే, General settings. జనరల్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. 35, 40. Default TTS settings. టీటీఎస్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. Feedback settings. ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. Operation settings. ఆపరేషన్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. Operation settings. ఇందులో Gestures default settings. Manage settings ఇది related. మళ్ళీ చెప్తానని చెప్పాను. Gesture scheme custom. ఇది చూసాం, Gesture scheme settings ఇది custom. చూసాం, Gesture scheme description. ఇది చూసాం, Gesture scheme manager. ఇది చూసాం. Per application gesture scheme allows to select any ఇది per మళ్ళీ application చెప్తానని చెప్పాను. gaming mode settings. గేమింగ్ మోడ్ సెట్టింగ్స్ ఇది చూసేసాం. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ ఆప్షన్ Navigation settings. నావిగేషన్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. Navigation settings. Navigation settings. ఓకే, నావిగేషన్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మన మొబైల్ని నావిగేట్ అవ్వడానికి, అంటే మనం నావిగేట్ అవుతుంటాం కదా, లెఫ్ట్ స్వైప్ చేస్తూ ప్రీవియస్ ఎలిమెంట్కి, రైట్ స్వైప్ చేస్తూ నెక్స్ట్ ఎలిమెంట్కి డబుల్ ట్యాప్ చేయడం. ఈ నావిగేషన్ అంటే ఇదన్నమాట. Unchecked. Use detailed focusing unchecked. This option might potentially allow to focus more elements. Please enable or disable it according to your needs. ఓకే, ఇదేంటంటే డీటెయిల్డ్ ఫస్ట్ ఆప్షన్. Unchecked. ఇదేదో యాక్సెసిబుల్గా లేదు, ఇది చైనీస్ లాంగ్వేజ్లో ఉంది, బట్ నేను ట్రాన్స్లేట్ చేస్తాను. Enabled automatic translation. సో ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది ఎనేబుల్ చేశాను కదా జెస్టర్ ద్వారా, నిన్న మనకు చెప్పాం కదా మన జెస్టర్స్ దాంట్లో. ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఎనేబుల్ చేశాను. మన మొబైల్ మొత్తం తెలుగులో చదువుతుంది అనమాట ఇప్పుడు. ఓకే, వోకలైజర్ కొద్దిగా స్లో ఉన్నట్టుంది. ఎంపిక చేయని జాబితా అంశాల మధ్య త్వరగా తరలించడానికి ఆటోమేటిక్ బ్రౌజింగ్ ని ఉపయోగించడం. ఓకే, ఇది ఆటోమేటిక్ బ్రౌజింగ్ గురించి ఏదో ఆప్షన్ అనుకుంటాను, ఇది అన్చెక్లో ఉంది. సో ఇది అలాగే వదిలేద్దాం. Disabled automatic translation. Use detailed focusing unchecked. This option might potentially allow to focus more elements. Please enable or disable it according to your needs. ఇదేంటంటే డీటెయిల్డ్ ఫోకసింగ్ అనమాట. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వాట్సాప్లో ఉన్నారు, వాట్సాప్లో ఉంటే ఒకరు వాయిస్ మెసేజ్ పెట్టారు. ఫస్ట్ ఏం చెప్తుంది, మై ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ 10 seconds అని చెప్తుంది. రైట్ స్వైప్ చేస్తే ప్రొఫైల్ పిక్చర్ మై ఫ్రెండ్ ఇట్లా మామూలుగా చెప్తుంది కదా. ఇది చెక్ చేస్తే ఇంకా కొన్ని కొత్తగా చెప్తూ ఉంటుంది అనమాట. లైక్ 10 seconds ఇట్లా రైట్ స్వైప్ చేసే కొద్దీ చాలా ఆప్షన్స్ వరకు చదువుతూ ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో ఇది మీరు అన్చెక్లో పెట్టుకుంటారంటే పెట్టుకోండి, చెక్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేను అన్చెక్లో పెట్టడానికి రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఈ చెక్లో పెట్టుకోవడం ద్వారా మై ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ 10 seconds అని ఒకటి చదువుతుంది. దాన్ని రైట్ స్వైప్ చేస్తే ప్రొఫైల్ పిక్చర్ ఫర్ మై ఫ్రెండ్ అని చెప్తుంది. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తే మై ఫ్రెండ్ అని చెప్తుంది. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తే ప్లే చెప్తుంది మామూలుగా అయితే. బట్ ఇది చెక్ చేయడం ద్వారా ఇంకా కొత్తగా కొన్ని ఎలిమెంట్స్ అనేది చదువుతుంది. లైక్ 10 seconds డ్యూరేషన్, ఏదో ఒకటి ఎక్కువగా ఎలిమెంట్స్ని ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదనమాట ఈ ఆప్షన్. Use detailed focus unchecked. ఇదైతే అన్చెక్ చేస్తున్నాను. Improve node rendering speed. Unchecked. Turning on this option might increase the response speed of some software. However, compatibility can be broken. ఇదేంటంటే నోట్ రెండరింగ్ స్పీడ్. ఇది చెక్ చేయడం ద్వారా కొన్ని సాఫ్ట్వేర్స్లో మనకు కామెంటరీ స్క్రీన్ రీడర్ లేట్గా ఒక్కోసారి రెస్పాండ్ లేట్గా అవుతుంది. బట్ ఇది చెక్ చేయడం ద్వారా మనకు స్పీడ్గా రెస్పాన్స్ ఇస్తుంది అంటుంది. Checked. సో ఇది ఒకసారి చెక్ చేద్దాం. Wrap navigation checked. ర్యాప్ నావిగేషన్ ఇదేంటంటే ఇప్పుడు మీరు నావిగేట్ అవుతూ ఉంటారు, బ్యాక్ బటన్ అయింది, ఇప్పుడు Back button. ఇది బ్యాక్ బటన్. దీని తర్వాత రైట్ స్వైప్ చేస్తే Navigation settings. ఏం లేదు, అంటే దీని తర్వాత ఖాళీ వచ్చింది కదా. Use the
Back navigation settings. ఇలా ఒక సౌండ్ వచ్చి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ నావిగేషన్ సెట్టింగ్స్ అని మళ్ళీ హెడ్డింగ్ చదివింది. అంటే Use new web ఇప్పుడు form before చూపిస్తాను. web navigation checked. ఇది అన్చెక్ చేస్తే ఇప్పుడు బ్యాక్ బటన్ Back అయింది. button. Back button. Back button. Back button. Back button. రైట్ స్వైప్ చేస్తుంటే అదే చెప్తుంది. బ్యాక్ బటన్ బ్యాక్ బటన్ బ్యాక్ బటన్ అదే చెప్తుంది. button. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళడం లేదు. అదే ఇట్లా లెఫ్ట్ స్వైప్ చేద్దాం. ఓవర్ యూ బటన్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ చేద్దాం. ఇదే లాస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఓవర్ యూ బటన్ అనేది లెఫ్ట్ స్వైప్ చేస్తుంటే లాస్ట్ ఎలిమెంట్. మళ్ళీ లెఫ్ట్ స్వైప్ చేద్దాం. Overview button. Overview button. Overview button. చూసారా ఎన్నిసార్లు లెఫ్ట్ చేస్తున్నా ఇదే అవుతుంది కానీ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళట్లేదు. Improve node web navigation unchecked. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ బటన్ రైట్ స్వైప్ చేద్దాం. బ్యాక్ బటన్ ఉంది కదా దీని మీద ఫోకస్ నుంచి రైట్ స్వైప్ చేస్తున్నాను. Navigation settings. చూసారా నావిగేషన్ సెట్టింగ్స్ నెక్స్ట్ సెట్టింగ్కి ఈజీగా వెళ్ళింది. ఇప్పుడు ఓవర్ యూ బటన్ మీద లెఫ్ట్ స్వైప్ చేస్తున్నాను. Automatically scroll page. సో ఇలా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. ఇది అనమాట ర్యాప్ నావిగేషన్ అంటే. Improve node web warn before navigation wrapping occurs unchecked. ఇదేంటంటే ఇది ఒకసారి చెక్ చేసి చూద్దాం. Checked. Back. Navigation settings. ఓకే ఇదేంటంటే సేమ్ మన టాక్ బ్యాక్లో ఉన్నట్లు ఇప్పుడు ఈ ఆప్షన్ చెక్ చేసాం. లాస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. Back button. ఇది లాస్ట్ ఎలిమెంట్. దీని తర్వాత ఒకసారి స్వైప్ చేస్తే ఏం చెప్పదు. ఏం చెప్పకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి స్వైప్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇలా సేమ్ మన టాక్ బ్యాక్లో ఉన్నట్టు సెట్ చేసుకోవచ్చు. అదే ఈ ఆప్షన్ అన్చెక్లో ఉంటే బ్యాక్ బటన్ తర్వాత ఆ సౌండ్ వచ్చి ఆ బీప్ సౌండ్ మాదిరిగా వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏదో వెంటనే చదువుతుంది. బట్ ఇదైతే Back button. లాస్ట్ ఎలిమెంట్ తర్వాత ఒకసారి బ్లాంక్గా ఉంటుంది. ఓన్లీ సౌండ్ మాత్రమే వచ్చి మళ్ళీ Navigation settings. నావిగేషన్ సెట్టింగ్స్ అని నెక్స్ట్ హెడ్డింగ్ చదువుతుంది. ఇదనమాట ఈ ఆప్షన్. Warn before navigation wrapping occurs checked. ఇది అన్చెక్ చేస్తే నార్మల్గా Back navigation. Back button. బ్యాక్ బటన్ ఉంది కదా రైట్ స్వైప్ చేస్తే Navigation settings. నావిగేషన్ సెట్టింగ్స్ అని చెప్తుంది. మధ్యలో ఆ సౌండ్ ఒకటి వస్తుంది అంతే. Warn before navigation wrapping checked. ఓకే నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Use new web browsing handler unchecked. The new web browser handling method might increase the web browsing speed. However, it might also cause instability. If you find web browsing unstable after enabling this option, please disable it. ఇదేంటంటే మీరు వెబ్ బ్రౌజింగ్ లైక్ గూగుల్ క్రోమో ఎక్కడో బ్రౌజ్ చేస్తూ ఉంటారు. కామెంటరీ స్క్రీన్ చూడతారు. మీకు ఎందుకో నచ్చలేదు హ్యాండిలింగ్ అంటే స్వైప్ చేస్తున్నప్పుడు అంతగా మీకు అన్కంఫర్టబుల్గా ఉన్నారనుకోండి. ఇది చెక్ చేయడం ద్వారా మీరు కొద్దిగా స్టేబుల్గా ఫీల్ అవుతారు. బట్ ఇది కొద్దిగా వెబ్ బ్రౌజింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన కొద్దిగా స్టేబుల్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమైతే నాకైతే తెలియదు. ఎందుకంటే నేను అంతగా యూస్ చేయలేదు. నేను ప్రజెంట్ ఏది యూస్ చేస్తున్నానో అంటే నార్మల్గా నేను యూస్ చేస్తున్నాను. నాకు అంతగా ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అలా యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ దీని అయితే చెక్ చేయలేదు ఎప్పటివరకు. మీరు ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. నేను ట్రై చేస్తాను. Checked. Automatically scroll pages unchecked controls. Whether pages are automatically scrolled when the last item of a multi-page view is reached. ఇదేంటో ఆటోమేటిక్ పేజెస్ ఉంటాయి కదా నార్మల్గా మనకి క్రోమ్లో కానీ ఏదన్నా వెబ్ బ్రౌజింగ్లో అప్పుడు ఆటోమేటిక్గా పేజెస్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది నాకు అంతగా ఐడియా లేదు. వెబ్ బ్రౌజింగ్ గురించి ఉన్న అది నాకు అంతగా ఐడియా లేదు. Use the node browsing mode unchecked. యూజ్ ద నోట్ బ్రౌజింగ్ మోడ్ ఇది అన్చెక్లో ఉంది. ఇది నాకు అంతగా ఐడియా లేదు. మేబీ ఇది కామెంటరీ స్క్రీన్ రీడర్ స్పీడ్ ఇప్పుడు చూసాం కదా Improve node rendering speed check turning. దీనికి ఏదో రిలేట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. Use new web browse automatic. Use the node browsing mode unchecked. Check. Use the node browsing mode checked. Use the node automatic. Use the node browsing mode checked. Use the node browsing mode checked. ఓకే ఇది చెక్ చేస్తుంటే ఏమవుతుందంటే మనం లాస్ట్ ఆప్షన్ ఇది నోట్ బ్రౌజింగ్ మోడ్ అనేది లాస్ట్ ఆప్షన్. ఇది ఇలాగే Use the node browsing mode checked. సో ఇలాగే వినిపిస్తుంటుంది అనమాట రైట్ స్వైప్ చేసే కొద్దీ. అంటే ఇది నోట్ బ్రౌజింగ్ యూజ్ ద నోట్ బ్రౌజింగ్ మోడ్ అనేది చెక్. ఇది వచ్చేసి లాస్ట్ ఆప్షన్. దీని తర్వాత స్వైప్ చేస్తుంటే ఏం చెప్పట్లేదు. Use the node browsing mode check. Use the ఇదే node చెప్తుంది. అదే అన్చెక్ చేస్తే navigation settings. అంతే అనమాట. సో ఇలా ఈ ఆప్షన్ అనేది నోట్ బ్రౌజింగ్ మోడ్ అనేది వర్క్ అవుతుంది. Warn before use new web browsing. Warn before navigation wrapping occurs checked. Unchecked. ఓకే నేను ఇప్పుడు నార్మల్గా సెట్ చేశాను. ఓకే సో ఇదనమాట నావిగేషన్ సెట్టింగ్స్. మీకు నావిగేషన్ సెట్టింగ్స్ ఈ విధంగా యూజ్ అవుతుంది. ఓకే Back operation settings. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ క్లికింగ్ సెట్టింగ్స్. Clicking settings. ఓకే క్లికింగ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేద్దాం. ఇది క్లికింగ్ సెట్టింగ్స్ అంటే మన మొబైల్ని స్పీడ్గా యూస్ చేయడానికి కొంచెం యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి క్లిక్ చేద్దాం. Clicking settings. క్లికింగ్ సెట్టింగ్స్. Clicking. Use single tap to activate the focused item. Unchecked controls. Whether clicking only once on the element activates it.
ఇదేంటంటే సింగిల్ ట్యాప్ అనమాట. ఇది ఒకసారి చెక్ చేసి పెట్టామనుకోండి, ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ ఉంచాం. ఇప్పుడు దీనికి మనం సింగిల్ ట్యాప్ యూస్ చేయాలంటే రైట్ స్వైపు లెఫ్ట్ స్వైపు దీనికి పనికిరాదనమాట. యూస్ చేసినా మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. స్క్రీన్ మీద నార్మల్స్ యూస్ చేస్తారు కదా డ్రాగ్ చేస్తూ, అలా యూస్ చేయాలి. స్క్రీన్ మీద మనం ఫింగర్ నుంచి యూస్ చేయాలి. ఇలా రైట్ స్వైప్ లెఫ్ట్ స్వైప్ అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేను ఇప్పుడు రైట్ స్వైప్ లెఫ్ట్ స్వైప్ కాకుండా స్క్రీన్ మీద టచ్ చేస్తూ వెళ్తున్నాను. Use single tap to activate the focused item. Check controls whether clicking only once on the element activates it. ఇప్పుడు దీని మీద ఫోకస్ ఉంచాను. ఇప్పుడు దీని మీద డబుల్ ట్యాప్ చేయకుండా జస్ట్ అదే ప్లేస్లోనే నా ఫింగర్ జస్ట్ వన్ టైం Use single tap to activate దీని మీద the ఫోకస్ focus. ఉంచాను కదా, Unchecked. అన్చెక్. వెంటనే ఫోకస్ ఉంచిన కొన్ని సెకండ్స్లోనే, అంటే సెకండ్స్ కూడా కాదు, కొన్ని మిల్లీ సెకండ్స్లోనే అన్చెక్ మళ్ళీ ట్యాప్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. అదే మీరు ఫోకస్ ఉంచి చాలాసేపటి తర్వాత ఇంకోసారి టచ్ చేస్తే అది అవ్వదన్నమాట. ఇప్పుడు చూడండి, Use check. ఇప్పుడు చెక్లో ఉంది కదా, హోమ్ బటన్ ఒకసారి హోమ్ స్క్రీన్కి వెళ్ళొద్దాం. Home system launcher. నేను ఇప్పుడు డైరెక్ట్గా హోమ్ బటన్ మీద టచ్ చేసి వెంటనే సింగిల్ క్లిక్కే ఇచ్చాను, డబల్ ట్యాప్ చేయలేదు. Home button. Home button. సో నేను జస్ట్ సింగిల్ క్లిక్కే ఇస్తున్నాను. వెంటనే ఫోకస్ ఉంచి వెంటనే సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా అది ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేద్దాం. Overview. Over file. G2O plus. G2O. Clicking settings. ఫైనల్లీ యాప్ అనేది ఓపెన్ చేసాను. ఇది అనమాట సింగిల్ ట్యాప్ అనేది ఇలా యూస్ చేయాలి. ఇప్పుడు ఇది అన్చెక్ చేద్దాం. అన్చెక్ చేస్తాను అంతే. సో సింపుల్గా నేను రైట్ స్వైప్ లెఫ్ట్ స్వైప్ లేకుండా ఒకసారి మీద ఫోకస్ చేస్తాను, ఇంకొకసారి దాని మీద అదే ప్లేస్లో క్లిక్ ఇస్తే అది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్, Use lift to activate uncheck controls whether lifting the finger off the screen activates the element under it. If the finger is kept on the screen for a certain time, the element is not activated. ఇదేంటంటే యూజ్ లిఫ్ట్ టు యాక్టివేట్. ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇది చెక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఫింగర్ అసలు తీయకూడదు. అంటే ఎప్పటి వరకు తీయకూడదు, మీరు ఫింగర్స్ని డ్రాగ్ చేస్తూ వెళ్ళాలి. స్క్రీన్ మీద ఇట్లా జరుపుకుంటూ వెళ్ళాలి, అంతేకాని ఫింగర్ని ఫస్ట్లోనే తీసేయకూడదు. ఫింగర్ని ఇప్పుడు ఇట్లా డ్రాగ్ చేస్తూ వెళ్దాం. ఇప్పుడు హోమ్ బటన్ మీద ఉంది, నా ఫింగర్ని తీయగానే హోమ్ బటన్ అనేది క్లిక్ అవ్వాలి, కానీ క్లిక్ అవ్వట్లేదు. ఇప్పుడు హోమ్ బటన్ మీద ఉంది కదా, నా ఫింగర్ హోమ్ బటన్ మీద ఇట్లా పెట్టి ఫింగర్ని తీసేసాను, క్లిక్ అయింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ మీద ఇట్లా జస్ట్ ఫోకస్ ఉంచాను, ఫోకస్ ఉంచి యూట్యూబ్ మీద ఫింగర్ తీయగానే అది క్లిక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సో ఇలాగనమాట హోమ్ బటన్ మీద ఫస్ట్ అది ఏం చెప్తుందో విని వెంటనే ఫింగర్ తీస్తే, అంటే మన స్క్రీన్ మీద మొత్తం ఇట్లా డ్రాగ్ చేస్తూ, సో నేను ఇట్లా డ్రాగ్ చేస్తూ వచ్చాను, నాకు కావాల్సిన ఐటమ్ దొరికింది, వెంటనే ఫింగర్ తీసాను, అది క్లిక్ అయిపోయింది అనమాట. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాప్ చెప్పింది కదా, ఇది ఉంది కదా, దీని మీద ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, బ్యాక్ బటన్ ఉంది, దీని మీద అలాగే ఫోకస్ ఉంది. ఇప్పుడు మనం చేయాలా వద్దా, అంటే క్లిక్ చేద్దామా వద్దా అని చాలాసేపు ఆలోచించుకొని ఫింగర్ తీస్తే అది క్లిక్ అవ్వదు. తొందరగానే అక్కడ వాళ్ళు సెట్ చేసిన టైం లిమిట్లో మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూసారా నేను ఎంత స్పీడ్గా G-Show Plusకి వచ్చాను. ఇలా మనం లిఫ్ట్ టు యాక్టివేట్ అనేది యూస్ చేయొచ్చు. ఇప్పుడు అన్చెక్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ లిఫ్ట్ టు యాక్టివేట్ టైమ్ అవుట్ ప్రాంప్ట్. ఈ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ టు యాక్టివేట్ మీరు యూస్ చేస్తారు కదా, సేమ్ అలాగే ఇప్పుడు బ్యాక్ బటన్ మీద ఫోకస్ ఉంది, మీరు క్లిక్ చేయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించాలనుకోండి, ఆ ఫోకస్ అనేది మళ్ళీ పోతుందన్నమాట. అలా మీకు ఇది అన్చెక్ చేస్తే సో ఇది కానీ అన్చెక్ చేస్తే ఇది ఫస్ట్ ఇది చెక్లో ఉండాలి. యూజ్ లిఫ్ట్ టు యాక్టివేట్ అది చెక్లో ఉండి ఇది అన్చెక్ చేస్తే మీరు బ్యాక్ బటన్ మీద ఫోకస్ ఉంచి ఎంతసేపు అయినా ఇలాగే ఉంటుంది.
చూసారా Operation settings. ఎంతసేపు అయినా ఇలాగే ఉంటుంది. Just per gaming mode. Navigate. Clicking settings. Clicking చూసారా settings. ఎంతసేపు అయినా ఇలాగే ఉందన్నమాట. అలా Use lift to activate timeout prompt unchecked. ఇది చెక్ Use lift to చేసామనుకోండి, activate check control unchecked. ఇది చెక్ చేసే Lift ప్రాంప్ట్, to activate timeout prompt checked. ఇది చెక్ చేసామనుకోండి టైం అవుట్ సర్టన్ టైంలో మనం క్లిక్ చేయాలి, లేదంటే అది ఫోకస్ మళ్ళీ పోతుంది, మళ్ళీ కొత్తగా ఫోకస్ పెట్టుకొని క్లిక్ చేయాలి అలా. Use the direct click instead of accessibility click unchecked controls. Whether a direct click is used instead of accessibility click. This option simulates a physical click in the element's position when using either single tap or lift to activate feature. ఇదేంటంటే యూజ్ ద డైరెక్ట్ క్లిక్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ క్లిక్. Checked. ఇది ఒకసారి చెక్ చేసాం. ఇప్పుడు మనం Hold to long press check the term. Unchecked. Unchecked. Checked. Home. సో ఈ ఆప్షన్ ఏంటో నాకు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఇది నాకు అంతగా ఐడియా లేదు. Use the direct click instead of accessibility click check unchecked. ఇది సంథింగ్, ఇది కూడా ఒక క్లిక్ వేనే ఉండొచ్చు, ఇది నాకు అంతగా అర్థం కావట్లేదు. Hold to long press check determines whether a long press is simulated when your finger remains on an element, provided that either the single tap or lift to activate option is enabled. ఇదేంటంటే మీరు లిఫ్ట్ టు యాక్టివేట్ కానీ సింగిల్ ట్యాప్ కానీ ఎనేబుల్ చేసుకుంటే ఇది ఈ ఆప్షన్ Checked. చెక్లో ఉంటే, అదే హోల్డ్ టు లాంగ్ ప్రెస్ ఈ ఆప్షన్ కూడా చెక్లో ఉంటే, మీరు ఏదైనా ఎలిమెంట్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లాంగ్ ప్రెస్ చేయాలంటే మనం ఎలా చేస్తాం, యూట్యూబ్ మీద ఫోకస్ ఉంచి ఇట్లా డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తాం. బట్ ఇది అవసరం లేదు, ఈ ఆప్షన్ చెక్లో ఉంటే. లిఫ్ట్ టు యాక్టివేట్ కానీ సింగిల్ ట్యాప్ ఈ ఆప్షన్ చెక్లో ఉండాలి. ఫస్ట్ ఏంటి, Hold to long press check checked. ఈ ఆప్షన్ చెక్లో ఉండాలి, ఇది చెక్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం లిఫ్ట్ టు యాక్టివేట్ ఆప్షన్ కానీ లేదా సింగిల్ ట్యాప్ ఆప్షన్ కానీ యూస్ చేస్తూ ఉంటే జస్ట్ మీరు ఆ ఎలిమెంట్ మీద ఊరికే ఫింగర్ పెడితే చాలు లాంగ్ ప్రెస్ అయిపోతుంది, అంతేగాని డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, Hold to display the current. Hold to long press check determines whether Okay. hold to display the current per app gestures menu and check controls whether the current per app gestures menu is displayed when your finger remains on an element for a certain time. ఇదేంటంటే ఇప్పుడు పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్స్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే కొన్ని జెస్టర్స్ ఉంటాయి, మీరు ఇప్పుడు కొన్ని యాప్స్కి జెస్టర్స్ డౌన్లోడ్ చేసుకుంటే వాట్సాప్లో మాత్రమే ఆ జెస్టర్స్ పనిచేస్తే మళ్ళీ బయటకు వస్తే పని చేయవని. ఇప్పుడు వాట్సాప్లో ఉన్నారు, మీకు జెస్టర్స్ గుర్తు రాలేదు అంటే వాట్సాప్లో జెస్టర్ ఏది గుర్తు రాలేదు, అందుకే జస్ట్ స్క్రీన్ మీద అలా ఫింగర్ని ఉంచేస్తూ ఉంటే అక్కడ ఉన్న జెస్టర్స్ అన్నీ ఒకసారి డిస్ప్లే అవుతాయి. అక్కడ మీరు ఏ జెస్టర్స్ చేయగలరో అన్నీ డిస్ప్లే అవుతాయి ఈ ఆప్షన్ చెక్ చేసుకుంటే. అంటే స్క్రీన్ మీద ఇలా హోల్డ్ చేసుకుంటే పర్ అప్లికేషన్ జెస్టర్స్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ ఆప్షన్ చెక్లో ఉంటేనే. ఇది అన్చెక్లో ఉంటే మీరు ఫింగర్ని వాట్సాప్ స్క్రీన్ మీద ఎంతసేపు హోల్డ్ చేసినా డిస్ప్లే అవ్వదు అనమాట. Also show unassigned functions in the current per app gestures menu checked. ఇదేంటంటే పర్ అప్లికేషన్కి సంబంధించినది అసైన్డ్ ఫంక్షన్ అనేది దీంతో పాటు ఇది కూడా చూపించాలా అనేది. Holding duration medium. హోల్డింగ్ డ్యూరేషన్, ఇప్పుడు మీరు లిఫ్ట్ టు యాక్టివేట్ కానీ లాంగ్ ప్రెస్కి కానీ హోల్డింగ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది కదా, సంథింగ్ ఇంత టైంలో మీరు మీ ఫింగర్ని చేయాలి, ఇంత టైంలో మీరు ఫింగర్ని తీసేయాలి, లేదంటే ఫోకస్ పోతుందని. ఇది హోల్డింగ్ డ్యూరేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇది మీద క్లిక్ చేస్తే షార్ట్ అంటే చాలా తొందరగా, మీడియం చెక్లో ఉంది అంటే మీడియంగా, లాంగ్ అంటే మీరు ఒక 2-3 seconds వెయిట్ చేసి కూడా తీయచ్చు, అంత ప్రాబ్లం లేదు. క్యాన్సల్ అంతే. ఇదేంటంటే యూజ్ లిఫ్ట్ టు యాక్టివేట్ విత్ మెయిన్ అండ్ ఫంక్షన్స్ మెన్యూ ఓన్లీ, అంటే ఇది చెక్ చేస్తే ఫంక్షన్ మెన్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సారీ, ఇప్పుడు నా స్క్రీన్ అంతా నార్మల్గానే ఉంది, ఈ ఆప్షన్ చెక్ చేసేసాం కదా, యూజ్ లిఫ్ట్ టు యాక్టివేట్ ఫంక్షన్ అండ్ మెయిన్ మెన్యూ. నా స్క్రీన్ అంతా నార్మల్గానే ఉంది, ఎక్కడ ఫంక్షన్ అంటే సింగిల్ ట్యాప్ టు యాక్టివేట్ కానీ లిఫ్ట్ టు యాక్టివేట్ కానీ అవ్వలేదు. బట్ మనం గాన మెయిన్ మెన్యూలోకి వెళ్ళినా ఫంక్షన్ మెన్యూలోకి వెళ్ళినా అక్కడ మాత్రం లిఫ్ట్ టు యాక్టివేట్ పనిచేస్తుంది. ఒకసారి చూద్దాం. ఫంక్షన్ మెన్యూలో ఉన్నాను, స్క్రీన్ అంతా డ్రాగ్ చేద్దాం. చూసారా కాపీ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను స్క్రీన్ అంతా డ్రాగ్ చేస్తున్నాను, కాపీ మీద వచ్చిన వెంటనే నా ఫింగర్ని తీసేసాను, ఆ ఎలిమెంట్ అనేది కాపీ అయిపోయింది. అక్కడ మాత్రం లిఫ్ట్ టు అంటే ఫంక్షన్ మెన్యూలో, అలాగే మెయిన్ మెన్యూలో చూద్దాం. Suspend cancel button. Suspend speech feed. Voice read list route granular main menu. Extension. Clicking settings.
Extensions. చూసారా, నేను ఎక్స్టెన్షన్స్ మీద ఫోకస్ పెట్టి 1 సెకండ్ ఫింగర్ తీయగానే ఎక్స్టెన్షన్స్ యాక్టివేట్ అయిపోయింది ఇలా. Cancel. Clicking. Hold to hold use holding. కానీ ఇక్కడంతా అదేం పని చేయదు, ఓన్లీ మెయిన్ మెన్యూలో ఫంక్షన్ మెన్యూలో మాత్రం పనిచేస్తుంది ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే. Use lift to activate with main and functions menu items. Unchecked. Okay, next Use lift option. to activate software navigation keys unchecked. Checked. ఈ ఆప్షన్ ఏంటంటే మీకు స్క్రీన్ అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ హోమ్ బటన్, బ్యాక్ బటన్, రీసెంట్ ట్యాప్స్ బటన్ దీనికి మాత్రమే లిఫ్ట్ టు యాక్టివేట్ పనిచేస్తుంది. ఇప్పుడంతా బాగానే ఉంది కదా, నా స్క్రీన్ అంతా బాగుంది. అంటే ఎక్కడ లిఫ్ట్ టు యాక్టివేట్ పని చేయట్లేదు, కానీ అదే హోమ్ బటన్ మీద Home system launcher. చూసారా, నేను అసలు డ్రాగ్ కూడా చేయలేదు, డైరెక్ట్గా హోమ్ బటన్ మీద టచ్ చేసాను, అది క్లిక్ అయిపోయింది. Back button. Overview. Home system launcher. YouTube. Play Store. అదే కానీ File. Home button. ఇంకెక్కడ ఇది పని చేయట్లేదు. Overview. File manager. Contact. Super. Total contacts and home button. System సో launcher. ఇలా Home button. అన్నమాట. ఇప్పుడు కామెంట్ స్క్రీన్ రీడర్ ఓపెన్ చేద్దాం. Home. G2O plus. Click. Use lift to activate with main and function. Use unchecked. Use lift to activate software navigation keys unchecked. ఓకే, ఇలా అన్నమాట. Clicking settings. సో ఈ వీడియోలో ఇంతే. క్లికింగ్ సెట్టింగ్స్ కూడా మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, Overview button. File. YouTube. Super. Float action. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.